హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చట్నీ పరిచయం చేయబోతున్నానండి. ఇది అన్నంలోకి, చపాతి, ఇడ్లీ, దోశ దేనిలోకైనా నంచుకోవచ్చు. ఇది బెస్ట్ చట్నీ అండి. సీజనల్గా కూడా మనకు టమాటాలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మంచిగా ఒక పావు కేజీ టమాటాలతోనైతే నేను చేస్తున్నానండి. ఇదే మెజర్మెంట్స్తోనే మీరు కూడా అలానే చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్ని అసలు మర్చిపోరు, అంత బాగుంటుంది. ఆ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చెప్పండి. మీకు ఇంకా మంచి మంచి రెసిపీతోని మీ ముందుకు వస్తాను. మీకు కావాల్సిన రెసిపీస్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు తెలియజెప్పగలరు. ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని అది హీట్ అయ్యాక ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర మంచిగా దూరగా వేయించుకున్నాం. నేను ఒక పావు కేజీ టమాటాలకు మాత్రమే చేస్తున్నానండి. ఇవి హాఫ్ కేజీ తీసుకుంటే ఇదే మెథడ్లో ఫాలో అవ్వండి. ఒక్క స్పూన్ పెంచుకోండి అంతే. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అది హీట్ అయ్యాక 30 ml ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ టమాటాలను వేసుకున్నాం. వాటిని కదపకుండా డైరెక్ట్గా మూత పెట్టేసి 5 minutes పాటు ఉడకనిద్దాం. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా టమాటాల నుంచి వాటర్ వచ్చాయో. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని మంచిగా టమాటాలతో ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఒక 15 minutes వరకు ఉడికించుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇలా ఉడికితే సరిపోతుందండి, మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి నాకు ఒక పెద్ద స్పూన్ అయింది, అది వేసుకున్నాను. అదే స్పూన్తోనే 2 స్పూన్ల కారం వేసుకున్నాను. వాటిని మంచిగా టమాటాలకు పట్టేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 చిన్న స్పూన్లు వేసానండి. అలాగే వెల్లుల్లి మంచిగా కలుపుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అది హీట్ అయ్యాక 20 ml ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకున్నాం. బాగా హై ఫ్లేమ్లో పెట్టకండి, పప్పులన్నీ మారిపోతాయి. చూడండి వెల్లిపాయ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ పోపుని ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీలో కలుపుకోవాలి. అంతే, టమాటా చట్నీ రెడీ. ఇది దాదాపు 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కానీ మనం ఉంచుతామా 15 రోజుల వరకు? దాని టేస్ట్కి ఫటాఫట్ ఒకే రోజులో అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చట్నీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.